అండి వెల్కమ్ టు ఎయిర్ క్వీన్స్ మేకర్ నకరేకల్ పార్ట్ 2 వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకోవడానికి. ఇదైతే చీరాల బీచ్ కాదండి, వాటర్ వ్యూ బీచ్. ఇక్కడ అప్పటికప్పుడు సముద్రంలో చేపలు పట్టుకొచ్చి మన ముందు పోసి అమ్ముతుంటారండి. ఫిష్ లవర్స్కి ద బెస్ట్ ప్లేస్ వాటర్ వ్యూ బీచ్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే డ్రై ఫిషెస్, అదే ఎండు చేపల వీధి ఉంటుందండి. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఫిష్ని ఫ్రై చేసి మసాలా పెట్టి సేల్ చేస్తుంటారు. మనం ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ అప్పటికప్పుడు ఫ్రై చేసి మనకి ఇచ్చేస్తారు. 2 పీసెస్కి 50 రూపీస్ ఓన్లీ. మా వాళ్ళంతా ఫిష్ లవర్సే అండి. ఫిష్ని ఫ్రై చేయించుకొని తింటూ బీచ్ వ్యూస్ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళు. నేను ఫిష్ తినాను కాబట్టి వీడియో తీస్తూ కూర్చున్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ చీరాల బీచ్కి స్టార్ట్ అయిపోయామండి. చీరాల బీచ్కి వెళ్ళేసరికి కొంచెం క్రౌడ్గా ఉంది. అక్కడంతా ఫొటోస్ దిగి బర్త్డేని ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయాక క్రౌడ్ తగ్గాక చేద్దామనేసి వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేశాము. తర్వాత అంతా అందరూ వెళ్ళిపోయాక క్రౌడ్ తగ్గాక బర్త్డే సెలబ్రేట్ చేసేసాము. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అయితే అసలు క్రౌడ్ లేదండి. పీస్ఫుల్గా అలల సౌండ్ వింటుంటే ఒక ఫీల్ వచ్చేసిందండి. అది మాటల్లో చెప్పలేము. 1 డేలో 3 బీచ్లు చూసామండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఎలా ప్లాన్ చేసుకున్నారో, ఎక్కడికి వెళ్ళారో నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. మేము చేసిన ఎంజాయ్మెంట్ ఎలా ఉంది, మా బీచ్ వ్యూస్ అన్నీ ఎలా తీసాను వీడియోస్ అనేది మీకు ఎలా అనిపించింది, మేము ఎలా ఎంజాయ్ చేసాము కూడా మాకు కామెంట్లో చెప్పండి. ఇదంతా చేసుకొని తిరిగి వచ్చేసరికి నైట్ మళ్ళీ సేమ్ టైం, ఏ టైంకి బయలుదేరాం ఆ టైంకి హోమ్కి వచ్చేసామండి. 2కి బయలుదేరాం, 2కి వచ్చేసాము. మా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకోసం లాస్ట్లో అలల సౌండ్ పెడుతున్నాను. అలల సౌండ్ విని మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయండి.